హలో ఎవ్రీవన్. సో చాలా మందికి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ ఐడియా ఉంది. చాలా మంచిగా యూస్ చేస్తూ బెస్ట్ రిజల్ట్స్ అనేవి తీసుకుంటున్నారు మార్కెట్లో. సో ఎవరైతే ఇంకా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ గురించి డౌట్స్ ఉన్నాయి ఆర్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ గురించి ఐడియా లేదు, సో వాళ్ళకి నా ఛానల్లో కొత్తగా మళ్ళీ అన్ని ప్రోడక్ట్స్ గురించి కూడా డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మీకు నా ఛానల్లో తెలుస్తాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈరోజు అఫ్రెష్ గురించి తెలుసుకుందాము. ఓకే, సో అఫ్రెష్ అనేది మనకి ఎనర్జీ డ్రింక్ మిక్స్ అండి. ఓకే, ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆరెంజ్ పీకో ఎక్స్ట్రాక్ట్, అలాగే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అండ్ దాంతోపాటు న్యాచురల్ కెఫెన్ పౌడర్ అనేది ఇందులో ఉంటుంది. ఓకే, సో ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అని అంటే కనుక ఇది మన మైండ్ అలర్ట్గా ఉండడానికి, అలాగే బాడీ యాక్టివ్గా ఉండడానికి, ఎనర్జెటిక్గా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇందులో కెఫెన్ ఉంది అన్నారు కదా, మరి ఎంత గ్రామ్స్ ఆఫ్ కెఫెన్ ఉంది అంటే కనుక ఇందులో పర్ సర్వింగ్కి ఒకసారి మనం తీసుకుంటే కనుక 1 గ్రామ్కి 40 mg కెఫెన్ అనేది ఇందులో వస్తుంది. దాంతోపాటు లెస్ దాన్ 4 క్యాలరీస్లో ఉంటుందన్నమాట. ఒక సర్వింగ్కి జస్ట్ 4 క్యాలరీస్ కన్నా తక్కువ క్యాలరీస్లో మనం ఈ అఫ్రెష్ అనేది తీసుకోవచ్చు. ఈ న్యాచురల్ కెఫెన్ అనేది మన మైండ్ అలర్ట్గా ఉండడానికి, మెంటల్ అలర్ట్నెస్కి, హెల్తీగా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుందండి, ఎనర్జెటిక్గా ఉండడానికి. అండ్ ఇది నెట్ క్వాంటిటీ వచ్చేసి మీకు 50 గ్రామ్స్ ఉంటుంది, అంటే 50 సర్వింగ్స్ వస్తుందన్నమాట ఒక బాటిల్ అనేది, అఫ్రెష్ బాటిల్. ఇందులో కీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆరెంజ్ పీకో ఎక్స్ట్రాక్ట్, అలాగే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, అలాగే న్యాచురల్ కెఫెన్ పౌడర్ అండి. సో ఈ మూడు దేనికి యూజ్ అవుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ పీకో ఎక్స్ట్రాక్ట్. దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే కనుక ఫస్ట్ ఇది మనకి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తుంది ఆరెంజ్ పీకో ఎక్స్ట్రాక్ట్ అనేది. ఓకే, దాంతోపాటు ఎనర్జెటిక్గా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ స్కిన్కి, నెయిల్స్కి, అలాగే హెయిర్కి కూడా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇది మనకి స్కిన్కి బ్రైట్ అవ్వడానికి, అలాగే షైనీ హెయిర్ కానీ, స్ట్రాంగ్ నెయిల్స్కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ బోన్స్కి, అలాగే స్ట్రాంగ్ మజిల్స్కి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట ఆరెంజ్ పీకో ఎక్స్ట్రాక్ట్ అనేది. ఓకే, అండ్ హార్ట్ హెల్త్కి, వెయిట్ లాస్కి, అండ్ గట్ హెల్త్కి, డైజెషన్కి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ దాంతోపాటుగా ఆరెంజ్ పీకో ఎక్స్ట్రాక్ట్ అనేది ఓరల్ హెల్త్, అంటే మన మౌత్లో ఉన్న బ్యాక్టీరియాని రిమూవ్ చేయడానికి కూడా మనకి ఆరెంజ్ పీకో ఎక్స్ట్రాక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి అఫ్రెష్లో ఉన్నాయి. ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్. గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అనేది ఎలా యూజ్ అవుతుంది అని అంటే ఇది ఎస్పెషల్గా మనకి వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది, అలాగే యాక్టివ్గా ఉండడానికి, ఎస్పెషల్లీ మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీ పర్ఫార్మెన్స్ బాగుండడానికి, అలాగే బాడీ రికవర్ అవ్వడానికి కూడా ఈ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అనేది మనకి బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి, బ్రెయిన్ హెల్త్కి కానీ వీటన్నిటికీ కూడా హెల్ప్ చేస్తుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి అఫ్రెష్లో ఉన్నాయి. అండ్ దీంతో పాటుగా ఇందులో న్యాచురల్ కెఫెన్ పౌడర్ అనేది ఉంటుందండి అఫ్రెష్లో. ఈ న్యాచురల్ కెఫెన్ పౌడర్ అనేది మన మైండ్ అలర్ట్గా ఉండడానికి, ఎనర్జెటిక్గా ఉండడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, అండ్ యాక్చువల్లీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక బ్లాక్ టీలో నార్మల్గా 28 మిల్లీగ్రామ్స్ నుంచి 46 మిల్లీగ్రామ్స్ వరకు కెఫెన్ అనేది ఉంటుంది. అలాగే కాఫీలో వచ్చేసి ఆల్మోస్ట్ 107 mg నుంచి 150 mg వరకు పర్ సర్వింగ్లో కెఫెన్ అనేది వస్తుంది. ఓకే, సో అందుకని కాఫీ ఆర్ టీ రీప్లేస్మెంట్గా మనం ఈ అఫ్రెష్ అనేది తీసుకోవచ్చు. మరి ఎలా తీసుకోవాలి అంటే కనుక ఇది మనం హాట్ ఆర్ కోల్డ్ వాటర్లో కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ పర్ డే ఓన్లీ 3 to 4 టైమ్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, అంతకన్నా ఎక్కువ కెఫెన్ అనేది అవసరం లేదు. మనకి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ అథారిటీ ప్రకారం వాళ్ళు మనకి డైలీ పర్ పర్సన్ 3 గ్రామ్స్, ఒక కేజీకి 3 గ్రామ్స్ కెఫిన్ అనేది అవసరం. అంటే అప్రాక్సిమేట్గా 300 మిల్లీగ్రామ్స్ కెఫిన్ అనేది ఎవ్రీడే తీసుకోవచ్చు, అంతకన్నా ఎక్కువగా అవసరం లేదు. సో అలా చూసుకుంటే మీకు అఫ్రెష్ అనేది జస్ట్ 3 to 4 టైమ్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, అండ్ అఫ్రెష్ వచ్చేసి అందరూ తీసుకోకూడదండి. సో కొంతమందికి మాత్రమే ఇది తీసుకోవాలి. సో ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, ఎలాంటి పర్సన్స్ తీసుకోవాలి అనే దాని గురించి మీకు కోచ్ ఉంటే ఒకవేళ మీ కోచ్తో మాట్లాడండి. ఒకవేళ మీకు కోచ్ లేరు అంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, నాకు కాంటాక్ట్ చేయండి. అండ్ అఫ్రెష్ అనేది ఆర్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ అనేవి ఏది కూడా తగ్గించడానికి కానీ, క్యూర్ చేయడానికి కానీ డిసీజ్ని కాదండి. ఇవి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్. మీకు హెర్బల్ లైఫ్ కోచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ బాడీకి తగ్గట్టుగా, మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మీకు డిజైన్ చేస్తారు. ఓకే, సో మీకు కోచ్ ఉంటే ఒకసారి వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. ఒకవేళ కోచ్ లేకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఫాలో మై పేజ్ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.